అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసు సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది పాలకొల్లులో ఉన్నటువంటి క్షీరారామ ఆలయం. ఇది పంచారామాలలో ఒకటి. పంచారామములు అనగా ఒకటి సామర్లకోటలో ఉన్నటువంటి భీమారామము, రెండవది అదే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ద్రాక్షారామము, మూడవది పాలకొల్లులో ఉన్నటువంటి క్షీరారామము, నాలుగవది భీమవరంలో ఉన్నటువంటి గునుపూడి ఆలయము, అలాగే ఐదవది అమరావతిలో ఉన్నటువంటి అమరారమయం. ఇలా 5 చోట్ల ఉన్నటువంటి శివాలయాలను పంచారామములు అంటారు. ఈ పంచారామములు ఎందుకు ఏర్పడ్డాయంటే, పూర్వం తారకాసురుడు అనేటువంటి మహారాక్షసుడు ఉండేవాడు. అతని మెడలో ఒక శివలింగాన్ని ధరించి ఉండేవాడు. ఆ శివలింగ ప్రభావం చేత అతనిని ఎవ్వరూ ఓడించలేకపోయారు. అతను ప్రత్యేకంగా ఓడించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అవతరించారు. అదంతా ఒక కథ. శివుడు సతీదేవి వియోగంతో ఉన్నప్పుడు, భార్య లేకుండా ఉన్నప్పుడు తారకాసురుడు బ్రహ్మను తపస్సు చేసి ఒక వరం కోరుతాడు. శివపుత్రునిచే నాకు చావడానికి వరం కావాలి అంటాడు. అంటే శివునికి భార్య లేదు, శివుడికి పుత్రులు పుట్టరు, అందుచేత నన్ను చంపేవాడు లేడు అని అతను అహంకరిస్తాడు. ఆ తరువాత పార్వతితో కళ్యాణమై మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం వస్తుంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేతిలో ఈ తారకాసురుడు వధించబడతాడు. తారకాసురుడిని వధించేటప్పుడు అతని మెడలో ఉన్నటువంటి శివలింగాన్ని గురిచూసి శూలంతో కొట్టడంతో అది 5 ముక్కలుగా విడిపోయి 5 చోట్ల పడుతుంది. అందులోనిదే ఇవి పంచారామములు. ఆ 5 చోట్ల పడినటువంటి శివలింగమే ఈ పంచారామములు అంటారు. అది ఒకటి సామర్లకోటలోను, రెండవది ద్రాక్షారంలోను, మూడవది పాలకొల్లులోను, నాలుగవది భీమవరంలోను, ఐదవది అమరావతిలోను పడటం వల్ల ఈ పంచారామ క్షేత్రాలు ఏర్పడ్డాయి. ఈ 5 ఆలయాలను చూచినటువంటి వారికి మోక్షం కలుగుతుందని మన పురాణాలలో వివరించడం జరిగింది. ఈ పంచారామములో ఒకటైనటువంటి మూడవది అయినటువంటి ఇది క్షీరారామలింగేశ్వర ఆలయము. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉన్నటువంటి ఈ ఆలయం చాలా మహిమాన్వితమైనటువంటి ఆలయము. ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది. లోనకు వెళ్ళి అన్నీ చూద్దాం రండి. ఇక్కడ చూడండి, ఆలయం ఎడమ వైపు నుంచి మనం పరిశీలన చేస్తే అద్భుతమైన మండపం ఉన్నది. ఆ మండపాలలో అనేక రకాలైనటువంటి శిల్పాలను తయారు చేశారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవి చూడండి.
ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు ఈ ఆలయాన్ని చూడడానికి వస్తూ ఉంటారు. శివరాత్రి ఇలాంటి పర్వదినాల్లో ఈ ఆలయాన్ని దర్శించడం చాలా కష్టం. జనం తండోపతండాలుగా వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి శివుడు తెల్లగా మెరిసిపోతూ ఉంటారు. ఈ ఆలయం చాలా పురాతనమైనటువంటిది. చోళరాజులు కూడా ఈ ఆలయాన్ని చాలా అభివృద్ధి చేయడం జరిగింది. 11వ శతాబ్దం నుండి ఈ యొక్క ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు చాలా అద్భుతంగా అభివృద్ధి చెందింది. ఈ ఆలయం క్షేత్రపాలకుడు జనార్దన స్వామి, అమ్మవారు రాజ్యలక్ష్మి. ఈ ఆలయములో బ్రహ్మగారికి సరస్వతీదేవికి కూడా ఆలయాలు ఉండడం అనేటువంటిది విశేషం. ఈ ఆలయం యొక్క గాలి గోపురం 125 అడుగుల ఎత్తుతో ఉండి ఎంతో అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. దీనిని రెడ్డి రాజులు నిర్మించారని శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి గాలి గోపురం పైకి ఎక్కినట్లయితే చుట్టుపక్కల ప్రాంతమంతా కూడా చాలా దూరం వరకు కనిపించేటువంటిది. సముద్రం కూడా ఈ గాలిగోపురం మీదకి కనిపిస్తుంది. ఆ కాలంలో ఇంత ఎత్తైనటువంటి గాలి గోపురం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేదు. అందుచేత ఈ పాలకొల్లు గోపురాన్ని చాలా విశేషంగా చెప్పుకునేటువంటి వారు. నాకు 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ గాలి గోపురం పైకి ఎక్కి చుట్టుపక్కల ప్రాంతం అంతా చూడటం జరిగింది. కానీ ఇప్పుడు అలాంటి అవకాశం లేదండి. గాలి గోపురం పైకి ఎక్కడాన్ని నిషేధించారు. ఎంట్రన్స్ లేదు. చైత్రమాసంలో ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం జరిగినటువంటి రోజు సూర్యకిరణాలు ఆ భగవంతుని మీద పడటం అనేటువంటిది చాలా విశేషంగా చెప్పుకుంటారు. ఆ సూర్యనారాయణ మూర్తి కూడా ఈ స్వామివారిని సేవిస్తూ ఉంటారు. సూర్యకిరణాలు స్వామివారిని తాకడం అనేటువంటిది చూడడానికి జనం తండోపతండాలుగా ఇక్కడికి వస్తూ ఉంటారు. కార్తీక మాసంలో ఈ ఆలయం జన సందోహంతో కిటకిటలాడిపోతూ ఉంటుంది. దర్శనం కూడా కష్టంగా ఉంటుంది. పూర్వం ఈ గ్రామాన్ని క్షీరపురి అనేటువంటి వారు. ఇప్పుడు క్షీరం అంటే పాలు, ఇప్పుడు పాలకొల్లు అని పిలుస్తూ ఉన్నారు. ప్రతిరోజు స్వామివారికి పాలతో అభిషేకం చేస్తారు. అదొక విశేషం. ప్రతిరోజు స్వామివారిని పాలతో అభిషేకం చేయటం వల్ల ఈ గ్రామానికి పాలకొల్లు అనేటువంటి పేరు కూడా వచ్చిందని కొంతమంది చెప్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని చేరుకోవటం చాలా సులువండి. భీమవరం నుండి 24 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రాజమండ్రి నుండి 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. విజయవాడ నుండి 130 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ గ్రామానికి పాలకొల్లు అనేటువంటి గ్రామానికి రైలు సౌకర్యము, బస్సు సౌకర్యము రెండు ఉన్నాయి. చాలా సులువుగా ఈ పాలకొల్లుని చేరుకోవచ్చు. మారుమూల ఉన్నటువంటి ఆలయాల గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. మీకు ఏమైనా సందేహం ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ముందు మంచి మంచి వీడియోలు ప్రతిరోజు వస్తూ ఉంటాయి. మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ క్షీర రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ